ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది. యువతులందరూ పాల్గొని దీంట్లో, ఎందుకంటే అన్యాయం జరిగింది యువతరానికి, అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో మోసపు హామీలు, ఎన్నో మాటలు చెప్పి మేము వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పి మోసం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటు ఉంది, 4 సార్లు సీఎం అయ్యారు, 4వ సీఎం అయినా కూడా నేను అబద్ధపు హామీలు చెప్తేనే ప్రజలు నాకు ఓటేస్తారని ఆయన నమ్ముతారేమో. కానీ అందుకోసమే 2014 కూడా అదే చెప్పి మరి యువతరాన్ని మోసం చేశారు. అలాగే ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఏదో షో ఆఫ్ చేస్తూ మేము లైక్ జాబ్స్ మేళా పెడుతున్నాము, లేకపోతే మీ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఏదో బోగాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా అమలు అయ్యే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు. ఏదైనా అమలు అయినా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా అది 100% గ్రౌండ్ లెవెల్లో నిజంగానే బెనిఫిషరీస్కి ఎవరికి కూడా అందే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు వాళ్ళది ఒకే ఒక ఎజెండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కడుపు నింపుకోవాలి, మా కడుపు నిండిన తర్వాత అప్పుడు పేదోళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పే ఉద్దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయనకి ముందు ఆయన ఏదో ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ ఉంటుంది అని చెప్పి చూయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం. దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్తే దానికి అంటే తందానా ఆడుతూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ప్రశ్నించట్లేదు. ఏంటి మనం ఇన్ని హామీలు ఇచ్చామే, ఈ హామీలు ఏమైనాయి అని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన దాఖలా లేదు. ఏదైనా అడిగితే ఈయనకి స్కీమ్ వస్తుంది, ఈయన స్కీమ్ వచ్చిన దాంట్లో అది స్కామ్ జరిగిద్ది. ఆ ప్రకారంగానే పోతుంది తప్ప కూటమి ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం న్యాయం చేయాలి, మాట ఇచ్చాము, మళ్ళీ మనం వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పి ఆలోచనలు అయితే లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ 4-5 సంవత్సరాల్లో ముందు 4 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేద్దాం, మనం సంపాదించుకుందాం, మనం చేద్దాం, మళ్ళీ చివరి సంవత్సరంలో మనం అంతా ఖర్చు పెడదాం చేద్దాం అనే ఉద్దేశంలో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే యువతల మీద వాళ్ళు జరుగుతున్న ఈరోజు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది ఈరోజు యువతలు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోనో లేకపోతే యువతరాలు వచ్చి వాళ్ళు పాడైపోతున్నారు. కారణం మీరే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు కదా. అందుకోసం వాళ్ళు కూడా ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి రోడ్ల మీద ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలో తెలియక పోరంబోకులుగా తిరిగేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే. ముందు మీరు చర్యలు, మీరు చెప్పిన హామీలని ముందు పూర్తి చేయండి. దాని తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తున్నారు కదా, రోడ్డు మీద వస్తున్నారు, చేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకి పని పాట లేదా అని చెప్పి మేము అడుగుతుంది అదే. వాళ్ళకి పని పాట మీరు ఇప్పించలేకపోయారు, మీరు హామీ ఇచ్చారు, అది నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇంక వీళ్ళతో కుదరదులే, మన దారి రహదారే అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా ప్రజలు కూడా ఇక్కడున్న యువతరాన్ని కూడా అలవాటు పడిపోతున్నారు. అందుకోసం మిమ్మల్ని కోరుకునేది ఈ రాష్ట్రాన్ని మరొక బీహార్ చేయకండి. ఈ రాష్ట్రం ఎందుకంటే రోజువారీ అక్కడ కూలీ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, ఆ పరిస్థితి తీసుకొని రావద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. గతంలో మీరు ఇచ్చిన హామీల్ని పూర్తి చేస్తూ సూపర్ 6ల్ని కంప్లీట్ చేసే విధంగా, ఎందుకంటే సూపర్ 6లో 2 పూర్తి చేశారు, మరి మిగతా 4 ఏమంటారంటే ఎవరైనా అడిగితే మేము 4 కోస్తాం అంటున్నారు. ఏంది ప్రభుత్వం అంటే ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా వదిలేస్తారా? అంటే మీరు చేసేవి అన్నీ మంచివి, మేము అడిగితే తప్పు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకే బుద్ధి మేంగా చెప్పేది, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా, మీరు చెయ్యని ప్రతి ఒక్కటి కూడా మేము రోడ్లో తీసుకొని రావడమే మా బాధ్యత. అది ప్రజల వెంటే ఉండి ప్రజలతోనే మేము చేస్తాం. ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. అలాగే మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే మీరు చెప్పిన నిరుద్యోగ భృతి కానీ లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే మీరు 4 లక్షల ఉద్యోగాలు తీసేసినవి కానీ మీరు వాళ్ళకి అవకాశం కలిగనివ్వండి. నిరుద్యోగుల్ని ఉద్యోగం వచ్చేలా చేయండి. మీరు చెప్పిన హామీ మీద, మీరు చెప్పిన మాటల మీద నిలబడి ఉండండి. ఏదో ఆ టైంలో చెప్పేసాం అయిపోయింది అని కాదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు ప్రజల్లో రావాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ ఎందుకు పెరుగుతుంది అని అంటే మీరు చెప్పిన హామీలు పూర్తి చేయలేక
లేకపోతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసుకోకుండా మీ మీద మేము ఒక్కటే కోరుకుంటున్నాం. మీరు కేసులు పెట్టడం లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళని లోపలేసి మీరు ఆనందపడటం ఇవన్నీ కాదు. మేము మీకు అధికారం ఇచ్చింది ఎందుకనంటే మీరు చెప్పిన మాట చేస్తారని అధికారం ఇచ్చారు కాబట్టి అది నిర్వర్తించుకొని ఈరోజు నిజంగానే గుంటూరు మరి జిల్లాలో చాలా చక్కగా జిల్లా అధ్యక్షుడు మరి యువత జిల్లా అధ్యక్షుడు ఉత్తేజ్ ఆధ్వర్యంలో అలాగే హరికృష్ణ కానీ వినోద్ కానీ ఇక్కడున్న మరి జిల్లా అధ్యక్షులు జిల్లా అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ లేకపోతే నియోజకవర్గ సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు యువతరాన్ని ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి వాళ్ళందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.